ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుడును నీతిని ప్రేమించువాడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీరు అన్ని విషయములలో నీతి కలిగిన వారై వర్ధిల్లుదురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట సామెతల పుస్తకం 10వ అధ్యాయం 30వ వాక్యభాగము. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు. అన్ని వేళలా యేసయ్య నీతిని అనుసరించి నడుచుచు నీతిగల మార్గంలో నిలిచి ఉంటూ నీతిమంతుడైన యేసు వైపు చూచుచు నీతిగల రాజ్యము కొరకు నిత్యము యేసుతో ఉండుటకు సిద్ధపడుచున్న నీతిమంతులారా, మన యేసయ్య నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడై ఉన్నాడు. నీతిని ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఈ ఆత్మీయ ప్రయాణములో ఎన్నో ఆటుపోటులు, ఎత్తుపల్లాలు, ఆటంకాలు, అవరోధాలు, పోరాటాలు మనము చవి చూడవలసిన వారమై ఉన్నాము. అపవాది కూడా తనకున్న సమయం కొంచెమే అని వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని తిరుగుతూ ఉన్నాడు. ఆత్మీయుల యొక్క ఆత్మీయతను కదిలించాలని, ఆత్మీయతలో నుండి పడద్రోయవలనని కోరుకొనుచున్నాడు. విశ్వాసులను విశ్వాసములో నుండి, పరిశుద్ధులను పరిశుద్ధతల నుండి, ప్రార్థనాపరులను ప్రార్థనల నుండి, సేవకులను సేవల నుండి, ఇలా అనేక ఆత్మీయ కార్యముల నుండి వేరు చేయవలెనని, దూరపరచవలనని, పడగొట్టవలెనని, కదిలించవలెనని పలు ప్రయత్నములు చేయుచున్నాడు. అయితే మనమందరము కదలని వారముగాను స్థిరులైన వారముగాను దేవుని సన్నిధిలో నిలిచి ఉండెదము. కదలని సియోను కొండవలే ఉండేదము. సర్వోన్నతుని కృపచేత కదలకుండా నిత్యము నిలిచేదము. ఎలాంటి శ్రమలు మన జీవితంలో అనుమతించబడినప్పుడు ఎవడును కదిలించబడకుండునట్లు ప్రభు సహాయము చేయునుగాక. ఆయన మనకు కుడిపార్శ్వమున నిలిచి మనలను కదలనివ్వకుండా ఆయనలో స్థిరముగా నిలుపునుగాక. అందుకని మనమందరము నీతిమంతులమై ఆయన సన్నిధిలో నిలిచెదము. మన స్వనీతి కాక యేసయ్య నీతిని పొందుకొనిదము. అందుకని యేసు రక్తముతో కడగబడిన వారమై, బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొనిన వారమై, పరిశుద్ధాత్మ చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులమై ఆయన ఎదుట నిలిచెదము. అంతేగాక నీతిమంతులుగా ఉన్న మనము సదాకాలము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. నీతిమంతులమై ఎల్లప్పుడూ ప్రార్థన అనుభవాలలో అత్యాసక్తి కలిగిన వారమై ప్రార్థించెదము. విశ్వాసము మూలముగా జీవించెదము. నీతిని విడువక గట్టిగా పట్టుకున్న వారమై నీతిని హృదయంలో నింపుకొనేదము. కుడి ఎడమల నీతి ఆయుధములను ధరించుకొనేదము. నీతిమంతులమై అపకారము చేయక అందరికీ ఉపకారము చేయుదుము. నీతిని అనుసరించుచు బోధించుచు నిత్యము నీతిలో నిలిచెదము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారమై నీతి నిమిత్తం హింసించబడినప్పుడు, నీతి నిమిత్తం అవమానపరచబడినప్పుడు నీతిని వదలక ఉందుము. నీతిమంతులమై ఆయన మందిరములో నాటబడేదము. కావున దేవుని ప్రియులారా, ఇలాంటి అనుభవాలలో నీతిమంతులమై నీతిమంతుడైన యేసయ్యను మధ్యాకాశములో ఎదుర్కొనేదము. యుగ యుగములు నీతిమంతుడైన యేసయ్యతో నిలిచి ఉండేదము. నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశించెదరు అని లేఖనాలు సెలవిచ్చుచుండగా నిత్యము ఆయన రాజ్యములో మనం నిలిచి ఉందము. ప్రార్థన. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక మారు మీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం ప్రభా, మీకు స్తోత్రాలు. నీ ప్రజల జీవితంలో ఎదురవుతున్న శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు, రోగాలు, ఆర్థిక పరిస్థితులు, అలాగే ప్రతికూలమైన కార్యాలు ఎదురవుచుండగా, ఆత్మీయ జీవితాన్ని కదిలించాలనే ప్రయత్నాలు చేయుచు ఉండగా, సాతాను కూడా ప్రభు ఆత్మీయతను పడగొట్టాలని ప్రయత్నించుచు ఉండగా, ఎవరు కదలని వారిగా స్థిరులైన వారిగా నిలిచి ఉండునట్లుగా ప్రతి ఒక్కరిని ప్రభు నీతిమంతులుగా మీరు తీర్చి, నీతి కలిగిన అనుభవాల్లో మీరు నడిపించి, నీతిగా నీ వైపు చూచుచు ముందు కొనసాగడానికి కృప దయచేసి మహిమ పొందమని, కథలని మీ రాజ్యము కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ నీతిమంతులై కదలని రాజ్యము కొరకు సిద్ధపడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.